ఓకే అండి, మరి ఒక వెరైటీ చూసేసారు కదా. సో జయసుధ గారు మీరు చేసేది వంకాయ మినపకారం. అవునండి. ఓకే, మరి వంకాయ మినపకారంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ మినపకారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, మినపప్పు 1/2 కప్పు, శనగపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, వేరుశనగ పలుకులు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, చింతపండు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో జయసుధ గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి దీనికి? మనం వంకాయల్ని ఒక ఇలాగా చీలికలుగా స్టఫ్ చేయాలంటే ఇలాగా చేసుకుంటాం. అలాగా 4 పార్ట్స్ కట్ చేసుకుని వేడి నీళ్ళు, ఉప్పు, పసుపు వేసి అందులో ఒక 1/2 గంట వేసి ఉంచారు. ఓకే, వీటిని ఫస్ట్ ఆయిల్ లో మగ్గించాలా? ఓకే. సో సపరేట్ గా వంకాయలు మగ్గించి పెట్టుకోవాలా మనం ముందు? మగ్గించి పెట్టుకుందాం. ఓకే. సో ఈ వంకాయలు మగ్గుతూ ఉంటాయి. ఒక్కసారి ఇట్లా కదుపుకుందాం. అవి అన్ని వైపులో ఫ్రై అవుతుంటాయి. ఓకే. ఈ లోపల మనం మినపప్పు కారం రెడీ చేసుకుంటాం. ఓకే, డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని పప్పులు ఫస్ట్ వేరుశనగ పలుకులు. సో మినపప్పు కారం మనకి దీనికి మెయిన్ అన్నమాట. ఓకే, ఇది ఎలా అంటే గుత్తి వంకాయల్లో స్టఫ్ చేసుకుంటాం అట్లనా అండి? స్టఫ్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేను చేసేది మాత్రం ఈ పప్పులన్నీ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాం. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అన్ని కలిపి ఈ మగ్గిన వంకాయల పైన వేసి, సో మనం ఉల్లికారం అట్లా చేస్తూ ఉంటాం కదా, ఆ టైప్ లో అన్నమాట. అలానే ఉల్లిపాయ జనరల్ గా వంకాయ కూర అంటే కొత్తిమీర, అల్లం, ఇవన్నీ పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్ని వేస్తారు. అవేం ఉండవు ఇందులో. సో కొద్దిగా కారం టైప్. మినపప్పు కారం కమ్మగా ఉంటుంది. కూర కమ్మగా ఉంటుందా? కొద్దిగా శనగపప్పు వేసుకున్నాను. సో మిగతావన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీలో వేసుకొని, మినపప్పు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ, మిరపకాయలు కూడా. ఓకే ఓకే. ఈ వంట పాత వంట అంటే మీ అమ్మగారు అలాగా? అంటే ఇలాంటివన్నీ బేసిక్ గా ట్రెడిషనల్ వెరైటీస్ లాగే ఉంటాయి. అల్లం, వెల్లుల్లి అవన్నీ అంటే ఇప్పుడు వాడుతున్నారు. ముందుగా ఇళ్ళలో అల్లం, వెల్లుల్లి వాడేవారు కాదు కదా. ఆ పేస్ట్ కొత్తిమీర కొంతమంది తినేవాళ్ళు కాదు కదా అట్లా. మా ఇంట్లో ఇప్పుడు వాడేవాళ్ళు కాదు. ఓకే. సో ఇప్పుడు మినపప్పు కొద్దిగా ఒక 1 స్పూన్ శనగపప్పు వేసుకుంటే 4 స్పూన్స్ మినపప్పు వేసుకుంటాం. సో ఏదైనా మినపప్పు క్వాంటిటీ కొంచెం మిగతా వాటి మీద ఎక్కువ ఉండాలి మనకి. కొద్దిగా వంకాయలు అవుతూ ఉన్నాయి. ఆయిల్ వేసారా? బానే చాలండి, నీరు పడుతుంటుంది కదా మళ్ళీ. ఓకే, మగ్గిపోతుంది. మినపప్పు వేగాక ఎండుమిర్చి వేసేసుకో, కొద్దిగా చింతపండు. ఓకే, ఇది సరిపోయిందండి మనకి. రోస్ట్ అయిపోయింది. ఇది కొంచెం చల్లగా అయ్యాక గ్రైండ్ చేసుకున్నాం. ఆ ఎండుమిరపకాయలు తొడలు తీరా? అక్కర్లేదు, అంతే గ్రైండ్ చేసేస్తారా? ఓకే. కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. ఫైన్ పౌడర్ చేసేసుకోవాలండి? లేదండి, కొంచెం కోర్స్గా ఉన్నా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుందా? ఓకే, ఇలా ఉంటే సరే. 2 ఉల్లిపాయలు మగ్గించి పేస్ట్ చేసి పెట్టుకున్నాము. సో ఓన్లీ ఉల్లిపాయ ఒకటే కదా? ఉల్లిపాయలు ఒకటే. కొద్దిగా ఉప్పు, ఉల్లిపాయలు ఉంటాయి పేస్ట్ లో. ఇది అది కలిపి వంకాయలు మగ్గిపోయాక దాని మీద వేద్దాం. దీంట్లోకి మనం వేసుకోవాలి. ఓకే. సో ఇది అటు షిఫ్ట్ చేసుకుందామా? వంకాయ షిఫ్ట్ చేసుకుందాం. దీంట్లో కొద్దిగా సాల్ట్ అట్లా ఏం వేసుకోక్కర్లేదా మనం? నేను ఆల్రెడీ వేడి నీళ్ళు వేసినప్పుడు సాల్ట్, పసుపు వేసి పెట్టేసాను. ఓకే ఓకే. మనం స్టఫ్ చేయట్లేదు కదా. సో కొంచెం చిన్న సైజ్ వంకాయలు అయితే బాగుంటుంది, కొంచెం ఈవెన్ గా అన్ని ఇలాగా అడ్డు పెట్టుకున్నట్టు పెట్టుకుంటారు కదా. అంటే దీనికి ఆల్రెడీ ఇది అయిపోయింది ఏమో అనుకున్నా, ఇంకా అవ్వలేదు. అదే మళ్ళీ ఉండాలి. సో
ప్రొటెక్షన్ ఉంటే ఏంటంటే మన చేతులు అవి ఇవి కాలకుండా ఉంటాయి, చీరలు అవి ఇవి పాడకుండా అదే మేము రోజు అభివృద్ధి చూసినప్పుడు అంతా అదే అనుకుంటాం. అదే పెట్టుకోవడం మా అమ్మాయి కూడా అంటుంటది. మొత్తానికి నేను అందరికీ నేర్పించేసాను ఇది. అవును, ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు అదే చెప్తారు, బాగా పెట్టుకుంటారని అంటారు. మా అమ్మాయి హాయ్ చెప్పండి. ఓ మీ అమ్మాయి పేరేంటి? శివాని పట్నాయక్. శివాని, హాయ్, హౌ ఆర్ యు? మీకు ఎంతమంది అండి పిల్లలు? నాకు 2 పిల్లలండి. ఏం చదువుతున్నారు? బాబు 3rd స్టాండర్డ్, ఓకే. పాప 2 years. ఓ చిన్న పాప. చిన్న పాప. పేర్లేంటి? బాబు పేరు ఆశ్రిత్, పాప ఆలియా. ఆలియా, బాగుంది. మీ వారేం చేస్తూ ఉంటారు? ఆయన హైవేస్ డిజైనింగ్ ప్లానింగ్ సైడ్ ఓకే ఓకే. ఆయన పేరు కన్సల్టెంట్ విశ్వేశ్వర్. ఇది సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే అది వేసి ఫ్రై చేయాలి కదా, ఇవి తీసేయాలా మనము? తీయద్దు, దీనిపైన వేసేయాలి. ఇది ఆల్రెడీ వేగిపోయినవే కదా నేను. ఓకే, వేసేసుకుందాం. సో పౌడర్ క్వాంటిటీ ఇంకా మనం ఇందాక తీసుకున్నది సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు కారం, ఉల్లిపాయ పేస్ట్ కూడా ఓకే వేసి 1 గ్లాస్ నీళ్ళు పోసి. ఓ నీళ్ళు పోయలేదు? నీళ్ళు పోద్దాం. అలా అందాజుగా పోసేయటమేనా? పోసాను, పర్వాలేదు. అయితే ఇది మనకి నేను డ్రైగా వస్తుంది అనుకున్నా, గ్రేవీ టైప్ లో అనమాట. గ్రేవీనే. ఓకే. మరి ఇప్పుడు మనకి రంగు తగ్గినట్టుంది ఏమిటి దీంట్లో? పసుపు, ఎర్రకారం అన్ని వేయాలి మనం. వేయాలా? వేయాలి. అదే కారం అనేసరికి కొద్దిగా కలర్ ఉంటే, అంటే ఎండుమిరపకాయలు వేసాం కదా, ఎండుమిరపకాయలు వేసాం కదా. మనకైతే ఏమేస్తాం గీత గారు? ఏంటది? లేదు, కలర్ తగ్గింది అన్నారు కదా, దానికంటే కూరకైతే కారం వేస్తాము. మరి మనుషులకైతే ఏం వేస్తాం? మేకప్ వేస్తాం, అంతేనా? సో సింపుల్. వేయండి. ఇప్పుడు కొద్దిగా పసుపు. అదే నేచురల్ గా రావాలంటే ఏం చేయాలి అంటున్నా, కలర్ తక్కువ. ఏ కూరకి ఎంత రంగో అంతే, సో ఎవరికి ఎంత రంగో అంతే. దేవుడు ఇచ్చింది, మనం ఏం చేయలేము. 24 hours మేకప్ వేసుకుని. అదే అంత ఓపిక ఉన్నవాళ్ళు. తర్వాత మొహం ఉండదు మేకప్ వేసుకోవాలి. సో కారపొడి, కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసారు? ఉప్పు కూడా వేసాను మళ్ళీ. ఓకే. ఎన్ని సత్యాలు చెప్పారు వాళ్ళకి. ఇది కమ్మగా ఉంటుంది కూర. ఈవిడ వంటలోంచి మనకు అన్ని వచ్చాయి అనమాట. అంటే ఎలా ఉంటుందో చూడాలి. అదే వంటలాగే ఉంటది, చేసేదా భయపడకు. తినేవాళ్ళండి భయపడేది, చేసేవాళ్ళు కాదు. తింటాం, ఎలా ఉన్నా తింటాం. ఒక 1 minute దాన్ని మూత అసలు చిమ్ని లేదు ఇక్కడ. తప్పకుండా. మీరు వచ్చిన దగ్గర నుంచి మా చిమ్ని కోసం ఎత్తుకుంటున్నారా? ఈసారి ఒకటి తెచ్చుకొచ్చాను. కాదు, మధ్య మధ్యలో ఇప్పుడు పైకి చూస్తుంటే నాకు అర్థం కాలేదు. దేవుడికి దండం పెట్టుకుంటా. దేవుడికి ఎందుకంటే దండం. అయిపోయిందండి. అయిపోయిందా? కట్టేనా? ఆఫ్ చేస్తాను. వంకాయ మినపప్పు కారం కూర రెడీ. బాగుందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి వంకాయ మినపకారం కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ మినపకారం తయారు చేసే విధానం: వంకాయలను 4 చీలికలుగా కట్ చేసి ఉప్పు, పసుపు వేసి వేడి నీళ్లలో వేసి పక్కనుంచాలి. వీటిని నూనెలో మగ్గించాలి. ఉల్లిపాయ ముక్కలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వేరుశనగ పలుకులు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, మినపప్పు, చింతపండు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక ఉప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. మగ్గుతున్న వంకాయల్లో మినపకారం, ఉల్లిపాయ పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో పసుపు, కారం, ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, వంకాయ మినపకారం రెడీ. వంకాయ మినపకారం తయారీ విధానం చూసారు కదా రాజుగారు. జనరల్ గా అందరూ ఎక్కువ ఉల్లికారం చేస్తూ ఉంటారు. అవునండి. ఇప్పుడు వెరైటీగా మినపకారం చేశారు. అంటే ఉల్లి కూడా ఉంది, బట్ ఎక్కువ మినప అది కొంచెం తెలుస్తూ ఉంటుంది. సో టేస్ట్ చూడండి. బాగుందండి, మంచి వెరైటీగా ఉంది, టేస్టీగా ఉంది. ఆ వంకాయకి కూడా ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టాయి. అంటే ఉల్లిపాయ వేసిన అంటే కొంచెం వేయించి పేస్ట్ చేసేసారు కదా. అవును. బట్ మినప తాలూకు ఎక్కువ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. బాగుంది. అంటే వంకాయతో కొంచెం ఇలా డిఫరెంట్ గా. రెగ్యులర్ మసాలాస్ కి దీనికి వేరియేషన్ చాలా ఉంది. ఎస్ అండి, ఆ టేస్ట్ లో కూడా తెలుస్తుంది ఆ వేరియేషన్ అనేది. అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఏమీ లేకుండా, అవేం లేకుండా కూడా టేస్టీగా ఉంది. సో బాగున్నాయి. ఇద్దరు కూడా బాగా చేశారు వంట. ఎస్ అండి, సూపర్.
సో మరి రాజు గారు థ్యాంక్ యూ అండి. ఈ రోజు కొంచెం కష్టమే మీకు. ఎస్ అండి, సో మీరు చెప్పినట్టు కష్టమే. సో ఎందుకంటే అక్కడ సోయా అలాగే పాలక్ కాంబినేషన్ అది బాగుంది. సో ఇక్కడ వంకాయల మినప పప్పు దాంతో కారంతో చేయడం బాగుంది. రెండిట్లో కొంచెం బెటర్గా సోయా పాలక్. ఓకే ఓకే, సో అంటే రెండు టేస్ట్ బాగున్నాయి. సో కొంచెం సెకండ్ పాయింట్లో అంటే కొంచెం హెల్దీ వైజ్గా ఆలోచిస్తే సో దానికి ఎక్కువ మార్కులు పడిపోయినాయి. ఎస్. ఓకే, కంగ్రాచులేషన్స్. సో భాను గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో జయసుధ గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ AVR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి.